కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. రాజధానికి ఫేజ్ 2 భూసేకరణ, ప్రధాని మోడీ సభ ఏర్పాట్లపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన. ఈ నెల 16 నుంచి 22 వరకు టూర్. నేడు వంశీ బెయిల్ పిటిషన్పై డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పిటిషన్ వేసిన వల్లభనేని. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఆక్రమణలు తొలగింపు. పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత. మన్యం జిల్లా సింగిడిలో ఏనుగుల దాడి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తిని కాపాడిన గ్రామస్తులు. హైదరాబాద్ కుషాయిగూడలో కిరాతకం. వృద్ధురాల్ని చంపి మృతదేహంపై డ్యాన్స్ చేసిన యువకుడు. దుబాయ్లో నిర్మల్కు చెందిన వ్యక్తి హత్య. పాకిస్తాన్ వాసి చంపినట్లు గుర్తింపు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్లో ఘనంగా నేషనల్ ఫైర్ డే. అమరులైన సిబ్బందికి సిఐఎస్ఎఫ్ అధికారుల నివాళి. తొలిసారి వేలానికి గోల్కొండ నీలి వజ్రం 430 కోట్లకు ధర పలుకుతుందని అంచనా. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 1600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్. తిరుమలలో వసతి గదుల కేటాయింపు విధానంలో మార్పులు. దర్శన టికెట్లు కలిగిన భక్తులకే కేటాయిస్తున్న టీటీడీ.